గోవింద నారాయణ వెంకటరమగారు నవలోకము చేరుకుంటుగా రాఘవా తండ్రి చల్లాటి పొద్దుల రాఘవా గోవింద నారాయణ వెంకటరమగారు దేవలోకం చేరుకుంటుగా రాఘవా అయ్యా నీ భార్య ఉండబట్టి రఘవా గోవింద నారాయణ వెంకటరమగారు నిన్నే తాలింపజేసని రాఘవా చల్లాటి పొద్దుల రాఘవా గోవింద నారాయణ వెంకటరమగారు హర హర దేవలోకం చేరుకుంటుగా రాఘవా అయ్యా నువ్వయ్యా నవలోనా రఘవా గోవింద నారాయణ వెంకటరమగారు రగిమాను రచ్చగలను రాఘవా తండ్రి చల్లాటి పొద్దుల రాఘవా గోవింద నారాయణ వెంకటరమగారు హర దేవలోకం చేరుకుంటుగా రాఘవా శ్రీ వెంకటరమణ గారి ఆత్మశాంతికి ఒకసారి గోవింద జయమ్మ గారి ఆత్మశాంతికి ఒకసారి గోవింద. మరి తన భర్త గారైనటువంటి రామాంజలి గారు భార్య ఆత్మశాంతి కోరుతూ చిట్ట చివరిగా ఈరోజు తలంపజేసేదని 200 వరహాలు సమర్పించారండి. వారిని వారి కుటుంబాన్ని సర్వదైక దేవిదేవుడి కాపాడగాక. కారేషు దాసి కరణేషు మంత్రి భోజేషు మాతా శయనేషు రంభా అపురూపమైనదమ్మ ఆడజన్మ ఆ జన్మ పరిపూర్ణత ఇల్లాలమ్మ. అపురూపమైనదమ్మ ఆడజన్మ ఆ జన్మ పరిపూర్ణత ఇల్లాలమ్మ. మగవాని బ్రతుకులో సగపాలు తనవిగా జీవితం అంకితం చేయగా అపురూపమైనదమ్మ ఆడజన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మ. పసుపు తాడు ఒకటే మహాభాగ్యమై బ్రతుకుతుంది పడతి పదే లోకమై మగని మంచి కోసం పడే ఆస్తిలో సతిని మించగలవ మరే ఆస్తులు. ఏ పూజ చేసినా ఏ నోము నోచినా ఏ స్వార్థము లేని త్యాగము భార్యగా రూపమే ఉండగా అపురూపమైనదమ్మ ఆడజన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మ. నైసమత్రమారమణ గోవిందో జయమ్మ గారి ఆత్మశాంతికి ఒకసారి గోవిందో. అమ్మ కొడమదేవి